కర్కాటక రాశి జాతకులకు శని 9వ స్థానంలో ఉన్నాడు. గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానం అయినప్పటికీ కొన్ని మంచి పనులు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. నలుగురికి సహాయపడేటువంటి పనులు చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక గురువు మూలకంగా శుభమూలకంగా మీరు ఖర్చు చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ విధంగా మీకు ఈ పక్షం లోపల కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ గురువు ముఖ్యంగా ద్వాదశ స్థానంలోకి వస్తున్నాడు. మనకు గోచార ఫలితము ద్వాదశ స్థానంలోకి బృహస్పతి రావడము అనేటువంటిది శుభమూలకంగా ఖర్చు అవుతుంది అనేటువంటి విషయాన్ని మనకు ప్రస్ఫుటంగా శాస్త్రం చెప్తుంది. కాబట్టి తప్పకుండా మీకు ద్వాదశ స్థానంలోకి రావడం మూలకంగా శుభ కార్యక్రమాలు మీరు చేసేటువంటి అవకాశం బాగా ఉంది. మీకు అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఈ రాహు ప్రీత్యర్థమై కొన్ని జపాలు కానివ్వండి, మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించడము, దుర్గామాతను సేవించడం మూలకంగా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. సద్వినియోగం చేసుకోండి. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి.